అండి ఈ శ్రావణ మాసంలో మీకు కొన్ని అది కవర్లలోని ఎట్లాగా తోంబళ్ళం ఇచ్చుకోవాలనే బ్యాగ్స్ మీకు షేర్ చేస్తున్నాను. ఎలాంటి వెరైటీ బ్యాగ్స్ ఉంటాయి, ఇలా పోట్లీలాగా ఉంటుంది. ఇందులో జాకెట్ బట్ట, పసుపు కుంకుమ, పండు, మనకి నచ్చిన ఫ్రూట్ వేసి, అలాగే ఒక్క పొడి ఇవే తోంబాళం పెట్టి ఇలా బ్యాగ్ బలంగా మనం చేతికి ఇచ్చుకోవచ్చు. బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఇట్లాంటివి ఐటమ్ తెప్పించుకోవచ్చు. ఇందులో కూడా అంతా ఆల్రెడీ పెట్టేసి ఉంటాయి. పసుపు కుంకుమ, ఆవుదు, ఇలాగా జాకెట్ బట్ట అన్నీ కూడా పెట్టేసి ఉంటాయి. ఇందులోనే ఇలా కూడా ప్యాక్ చేయించుకొని ఇచ్చుకోవచ్చు. అలాగే ఇలా బ్యాగుల్లో కూడా పసుపు కుంకుమ, తోంబాళ్ళము, జాకెట్టు పీసు అన్నీ, అరటిపళ్ళు అన్నీ వేసుకొని ఇలాంటి బ్యాగులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలా పౌచులు అండి, పౌచుల్లో కూడా మనం చిన్నగా తోంబళ్ళం పెట్టుకోవచ్చు. ఇలా పౌచులు కూడా ఇచ్చుకోవచ్చు. మనకి ఆర్భటాలు పోకుండా మనకి సింపుల్గా ఇలా కూడా ఈ బ్యాగులోనే మనం అన్నీ కూడా వేసి ఇలాంటి బ్యాగ్ ఒకటి చేయించుకున్నాం అనుకోండి. ఇందులోనే పండు, తోంబళ్ళం, బ్లౌజ్ పీసు, సింపుల్గా ఆకు ఒక్క అన్నీ పెట్టుకొని ఇచ్చుకోవచ్చు. అలాగే ఇదొక మోడల్ అండి. అలాగే మీకు కావాల్సిన ఐటెం కూడా ఇందులో కూడా గిన్నె ఇలా ఇచ్చి, గిన్నెలో కూడా బ్యాగ్ ఇష్టం లేకపోతే ఇలా గంధం గిన్నెలో అన్ని ఐటమ్స్ వేసి పువ్వు, ఒక్క, పండు, పసుపు కుంకుమ, తోంబళ్ళం అన్నీ ఇచ్చి ఇచ్చుకోవచ్చు. అలాగే ఇదొకటి లక్ష్మీదేవి ప్రింట్ ఉందండి. ఇందులో కూడా ఒక్క, తోంబళ్ళము, పసుపు కుంకుమ, జాకెట్ బట్ట అన్నీ వేసి ఇచ్చుకోవచ్చు. ఇలాగా సింపుల్గా ఇచ్చుకోవచ్చు. మీకు ఇలాగ ఇది పసుపు కుంకుమ ప్లేట్ అండి. ఇందులో పసుపు కుంకుమ వేసుకొని ఇలాగ ప్లేట్ పలంగా మనం ఒక్క అరటిపండుతో పాటు, అరటిపండు తోంబళ్ళంతో పాటు ఇచ్చుకోవచ్చు. ఈ రిటర్న్ గిఫ్ట్స్ పూజకి ఈ లేదు. ఇగో ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో పండు, పువ్వు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇందులో బ్లౌజ్ పీస్ కూడా పెట్టి ఇవ్వచ్చు అన్నమాట. ఇట్లాగా తోంబళ్ళం అంతేనండి. సింపుల్గా ఇలాగా శనగలు కూడా ఇలా పెట్టుకొని ఇలా తోంబళ్ళం ఇవ్వచ్చు అన్నమాట. ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ చేస్తే మేము తెప్పిస్తాము. ఇలా బౌలు వచ్చిన వాళ్ళకి ఇలాగ ఇచ్చేసుకోవచ్చు. అలాగే ఈ బ్యాగులో అన్నీ సర్దుకొని ఈ బ్యాగులో కూడా ఇలాగా బ్లౌజ్ పీసు, శనగలు, అరటిపండు, తమలపాకులు అన్నీ పెట్టి ఇవ్వచ్చు.